ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ చిర్న తిరునాలలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలో వైసీపీ ప్రభాప్ బండ్లను ఎక్కువసేపు ఆపి టీడీపీ ఎడ్ల బండ్లను పోలీసులు పంపడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో పోలీసులపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. దాడిలో ఒక ఏఎస్ఐకు నలుగురు కానిస్టేబుల్స్ కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని నందిగామ ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు. ఇక ఈ ఘర్షణకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. వెంకటేష్, మొత్తంగా చూడొచ్చు పోలీసులపై రాళ్లు దువ్వారు వైసీపీ కార్యకర్తలు. పెనగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరునాళ్ళ అక్కడ జరుగుతా ఉంది. అక్కడ ఎంతో అంగరంగ వైభవంగా కూడా ఈ యొక్క లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్ళ జరుగుతుంది. అక్కడ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు లోకల్ గా ఉన్నటువంటి భక్తులు ప్రభలు ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగానే ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి కొన్ని ప్రభలు, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి కొన్ని ప్రభలు అక్కడ చేరుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య అయితే తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ సెంటర్ లోకి రాగానే అక్కడ ప్రభలన్నింటినీ నిలిపివేశారు. ఎందుకంటే ఒక పక్క ఇప్పుడు అటు పార్టీకి సంబంధించినటువంటి రెండు ప్రభలు రావడంతో అక్కడ గొడవ చోటు చేసుకుంటుంది. చోటు చేసుకుంటే అక్కడ పరిస్థితి కూడా పూర్తిస్థాయిలో అదుపు తప్పుతుందని భావించినటువంటి పోలీసులు ముందుగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ ప్రభల్ని అక్కడ నుంచి పంపించేసి ఆ తర్వాత వైసీపీ ప్రభల్ని పంపించే ప్రయత్నం చేశారు. కానీ ఇంతలోనే వైసీపీ నాయకులు అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని అపార్థం చేసుకొని ఒక్కసారిగా వాళ్ళు అక్కడ పోలీసులతో గొడవ దిగటమే కాకుండా టీడీపీ నాయకులతో కూడా గొడవలకు దిగినటువంటి పరిస్థితి. పోలీసులు అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఉన్నటువంటి ప్రభల్ని త్వరగా పంపించేసి వైసీపీకి సంబంధించిన ప్రభల్ని కావాలనే ఆపారని చెప్పేసి వైసీపీ వర్గాలు ఒక్కసారిగా అక్కడ గొడవలను లేవనెత్తడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీసులపై కూడా తిరగబడే పరిస్థితికి వచ్చింది. ఒక్కసారిగా ఆ గొడవ పెద్దది కావడంతో పోలీసులపై కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు రాళ్లు రువారు. రాళ్లు రువడంతో అక్కడ పరిస్థితి కొంత అదుపు తప్పిందని చెప్పుకోవాలి. పోలీసులపై దాడి చేయడంతో వైసీపీ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులకైతే తీవ్ర గాయాలయ్యాయి. ఒక ఏఎస్ఐతో పాటు నలుగురు కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. మొత్తంగా గాయపడ్డ వాడిని అక్కడ నందిగాంలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మరి వైసీపీ అక్కడ చేసినటువంటి కార్యకర్తల తీరు పట్ల మాత్రం పోలీసులు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అక్కడ ఎటువంటి సమస్యలు రాకుండా తలెత్తకుండా దాన్ని క్లియర్ చేసేయాల్సిన పరిస్థితుల్లో వైసీపీకి నాయకులు కావాలని చెప్పి అక్కడ గొడవకి దిగారు. టీడీపీ ప్రభలు అక్కడ నుంచి ముందు పంపించి తర్వాత వైసీపీ ప్రభల్ని పంపించే ప్రయత్నం చేశాం. అక్కడ ఎటువంటి గొడవలు కాకూడదని ఇటువంటి ప్రయత్నం చేశాం. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అల్లరిమూకలు ఒక్కసారిగా అక్కడ గొడవని లేవనెత్తే ప్రయత్నం చేశారు. లేవనెత్తడమే కాకుండా ఒక్కసారిగా రాళ్లతో దాడి చేశారు. అక్కడ గొడవ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. వెంకటేష్. రైట్ సాంబశివరావు.